2014 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 వరకు కూడా ఒక్క సందర్భంలోనూ కూడా ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ఏ రోజు మత ఘర్షణలు జరగని పీస్ఫుల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 2019 నుంచి 24 సంవత్సరం వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కుల మతాల మధ్య ఘర్షణలు ఏ రోజు చెలరేగల. అక్కడక్కడ అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టారని కొంతమంది, రాముల వారి విగ్రహాలు పడగొట్టారని కొంతమంది, సీతాదేవి విగ్రహాలు పడగొట్టారని కొంతమంది, వాటిని ఎవరైతే పడగొట్టారో ఆ నిందితులను అరెస్టు చేశారు. ఆ నిందితులని మధ్య వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. చట్టం దాని పని తాను చేసుకుపోయింది. ఏ సందర్భంలోనూ కూడా ఒక మతానికి ఇంకొక మతానికి మధ్య ఏ ప్రాంతంలో కూడా ఘర్షణలు రాల. కానీ 2024 ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల మత ఘర్షణలు సిస్టమేటిక్గా ఒక కులం మీద దాడి, 2 కులాల మధ్య 2 ప్రాంతాల మధ్య గొడవ పెట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోగం కూటమి ప్రభుత్వం మీకు ఓట్లేసి 164 సీట్లు ఇచ్చిన ప్రజల మీద ఎందుకు చేస్తుందో ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉందని నేను కోరుతున్నాను. మీకు అధికారం లేని పార్టీ కులాలని మతాలని వాడుకొని అధికారం తెచ్చుకోవాలి అనుకుంటే దెర్ ఇస్ ఎ జస్టిఫికేషన్. నాకు 80 సీట్లు ఉన్నాయి, నీకు 120 సీట్లు ఉన్నాయి, నాకు ఇంకో 10 సీట్లు వచ్చి 20 సీట్లు నీ ఎమ్మెల్యేల నుంచి లాక్కుంటే నేను అధికారంలోకి వస్తా. సో కాబట్టి ఇక్కడ కులమత ప్రాంతాల ఘర్షణలు పెట్టేసేసి నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని నేను లాక్కొని నా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతోటి నేను ముఖ్యమంత్రి అయిపోతామంటే దెర్ ఇస్ ఎ జస్టిఫికేషన్. నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతాను, మీ దగ్గర 164 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షం అని చెప్పబడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర 11 సీట్లే ఉన్నాయి. మీరు ఏం ఆశించి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారో మీరు రాష్ట్ర ప్రజలకి వివరణ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీ ఆత్మసాక్షికి మాత్రం మీరు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని అయితే కోరుతున్నా. మీకు 164 సీట్లలో కేవలం ఒక ప్రాంతం వాళ్ళు ఒక కమ్యూనిటీ వాళ్ళు సీట్లు వేస్తే మాత్రమే మీకు 164 సీట్లు వచ్చినాయా అని నేను అడుగుతున్నాను. ఈరోజు కూటమి నాయకుల్లో జరుగుతున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామాలు, అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆకివీడి సంఘటన. అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఆకువీడి సంఘటన. అంతకంటే దురదృష్టకరమైన సంఘటన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక 6 నెలల పాటు చేసిన యాగి ప్రజలు మర్చిపోలే. నిజంగా ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అయితే కలియుగ దైవానికి జరిగినటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ప్రజలకి చెప్పకుండా, దాన్ని పబ్లిసిటీ చేయకుండా, కేవలం దోషుల్ని పట్టుకోవడానికి మాత్రమే తమకొచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని నిజమైనటువంటి స్వామి భక్తుడిగా ఉండేవాడు. కానీ చంద్రబాబు నాయుడు నిజమైన వెంకటేశ్వర స్వామి భక్తుల కంటే పొలిటీషియన్ కానీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన కారణంగా జరిగిన అన్యాయం, జరిగింది అని చెప్పబడుతున్నటువంటి అన్యాయాన్ని, జరిగింది అని చెప్పబడుతున్నటువంటి అన్యాయాన్ని అన్వయించుకొని ఈరోజు లడ్డూ ప్రసాదం మీద
ఒక తీవ్రమైనటువంటి దాడి, హిందూ సమాజం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఈ ప్రాసెస్లో భాగంగా క్రిస్టియన్ని, ముస్లిమ్స్ని కూడా దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేశారో అని నేను అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలు గమనించాలి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ దశ దశల దాటుకుంటూ పేదరికం, నిరుద్యోగం, బలహీన వర్గాల అభివృద్ధి, అంటరానితనం, మహిళా అభ్యున్నతి, రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి దాటుకొని చంద్రబాబు నాయుడు పార్టీ తీసుకొని పార్టీని అవసాన దశకి తీసుకొచ్చే, అంటే పార్టీని చివరి దశకు తీసుకొచ్చే ప్రాసెస్లో భాగంగా ఏ స్టేజ్కి పార్టీ ఎంటర్ అయింది అంటే కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వంతో తెలుగుదేశం పార్టీ అంతానికి 60 అడుగుల గొవ్వు తవ్వుతున్నారు అనేది ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం. ఇది నా మాటలు కాదు, ఎమ్మెల్యేల మాటలు. ఇవి నా మాటలు కాదు, తెలుగుదేశం పార్టీని ప్రాణంగా ప్రేమించే వాళ్ళ వ్యక్తి మాటలు. తెలుగుదేశం పార్టీని ఒక మతతత్వ పార్టీగా మార్చి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నోటి వెంట ఏ రోజు వినని, ఇది వీళ్ళు ముస్లింలు, వీళ్ళు క్రిస్టియన్లు, వీళ్ళు బైబిల్ పట్టుకున్నారు అని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రసంగాన్ని ఇట్లాంటి పార్టీయా ఈరోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకొని ఏ స్థాయికి తీసుకొచ్చాడంటే తెలుగుదేశం పార్టీకి అవసాన స్థాయిని తీసుకొచ్చి చివరికి తెలుగుదేశం పార్టీని అధోగతి పాలు చేసే స్థాయికి తీసుకొచ్చారు అనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశంలో చాలామంది వ్యక్తపరుస్తున్నారు. నెంబర్ 1, లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోగం. ఆ దుర్మార్గకరమైనటువంటి ప్రయోగంతో పాటుగా మిగతా కులాలని నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, నేను ఎందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కేర్ ఆఫ్ మతం అని పెట్టాల్సి వచ్చింది అంటే, మతం కేర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఈరోజు రాష్ట్రంలో గౌరవప్రదమైనటువంటి డిప్యూటీ స్పీకర్ల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఒక కులం మీద, క్రిస్టియానిటీ మీద, ఒక కులం ఎందుకు, దాపరికాలు ఎందుకు, క్రిస్టియానిటీ మీదే, ఎస్సీ సామాజిక వర్గం మీద, క్రిస్టియానిటీ మీద ఒక సిస్టమాటిక్గా వ్యవస్థలను వాడి మీరు చేస్తున్నటువంటి దాడి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతర్మదనానికి కారణమవుతుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ, ఒక ఎస్సీ కమ్యూనిటీ మీద సిస్టమాటిక్గా చేస్తున్నటువంటి దాడి, దానికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోమని నేను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా మీకు ఒక ఫ్రీ అడ్వైజ్ ఇస్తున్నా. ఈరోజు మీరు రఘురామకృష్ణంరాజుని ప్రోత్సహిస్తున్నారు. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణంరాజు చెప్పినవన్నీ కూడా నమ్మేసి మీ చేతుల్లో మీడియా ఉంది, మీ చేతుల్లో పోలీసు వ్యవస్థ ఉంది, మీ చేతుల్లో కోర్టులు ఉన్నాయి, మీ చేతుల్లో న్యాయమూర్తులు ఉన్నారు, మీ చేతుల్లో లేని వ్యవస్థే లేదు. దీనికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకు అంటే వ్యవస్థల మొత్తాన్ని మీ చేతిలో పెట్టుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఒక రక్తపు ఒక గుడ్డని రక్తంలో ముంచి పిండితే ఎలా అయిపోతుందో ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని పిండేస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అండ్ సెక్యులర్ భావం అనేది మొత్తం ద్రావకంలాగా కరిగిపోతుంది. ఒక్కసారి ద్రావకంలాగా డెమోక్రసీ అండ్ సెక్యులర్ కంట్రీ భావజాలం అనేది కరిగిపోతే మిగిలేది ఏంటో తెలుసు సార్, ఎందుకు పనికిరాని తడిగుడ్డ మిగులుతుంది. కూటమి ప్రభుత్వం డేంజరస్ గేమ్ ఆడుతుంది కులాలతోటి మతాలతోటి. ఇది రఘురామకృష్ణరాజుతో ఏం కాదండి ఆగింది. అసలు దీనికి ఆద్యులు ఎవరు? ఎందుకు అంటే దీనికి ఆద్యులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే. కులాలని రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి, నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం అని చెప్పినటువంటి ఈ సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్గా ఎందుకు ఉంది అంటే ఇది ఫస్ట్ దీనికి ఆద్యులు చంద్రబాబు నాయుడు, రెండవ కవి, రెండవ కృష్ణుడు మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు. నేను ముఖ్యమంత్రిగా నేను ఏమని అడుగుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు మీ సుదీర్ఘమైనటువంటి 78, 76 సంవత్సరాలు, 77 సంవత్సరాల రాజకీయ, మీరు వయసు 77, సో రమారమి ఇంకొక 1 సంవత్సరం అటు ఇటుగా ఉంటుంది, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, ఐఎమ్ వెరీ సారీ తప్పైతే. తిరుమల లడ్డూలో మీరు అనుకున్నట్టుగా కల్తీ జరిగింది, వెరీ గుడ్. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది. వైవి సుబ్బారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి దీనికి కల్తీ చేశాడు అని మీరు భావిస్తే వైవి సుబ్బారెడ్డి మీద కేసు కట్టండి, వైవి సుబ్బారెడ్డిని జైలుకి పంపించండి. ఒకవేళ దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని మీరు భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు కట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి వెనక వాళ్ళ మిస్సెస్ భారతి ఉందని మీరు భావిస్తే ఆవిడని కూడా అరెస్ట్ చేయండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇప్పుడు చేసుకుపోతున్నట్టుగా ఎవరు దానికి అబ్జెక్షన్ చేయరు. కానీ వైవి సుబ్బారెడ్డికి, తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశం, బైబిల్ని మీరు నిందించాల్సిన అవసరం ఏంటి అని ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక అసెంబ్లీలో బైబిల్ పట్టుకున్నటువంటి వ్యక్తిని నిందించాల్సిన అవసరం ఏంటి అని క్రిస్టియన్లందరూ ఒక దోషులుగా, దుర్మార్గులుగా అవ్వటానికి స్కోప్ ఇచ్చింది అసెంబ్లీ సాక్షిగా మీరు కాదా అని అడుగుతున్నా. నేను మీకు వినిపిస్తా వీడియో చూసి.